వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే తమ దగ్గర ఎమ్మెల్యేలు లేరంటున్నారని ఎద్దేవా చేశారన్నారు. కనిమొళి రాజాలకు పట్టిన గతే జగన్ కు పడుతుందని జోసిన్ చెప్పారు. త్వరలో చెంచల్గూడ జైలుకు జగన్ వెళ్లడం ఖాయమని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వసనీయత ప్రజల్లో కోల్పోయారు. 1,00,000 కోట్లు దోచుకున్న అవినీతిపరుడు ఇవాళ 6 నెలల్లో కడప ఎన్నికల్లో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సానుభూతిని అడ్డం పెట్టుకొని అమ్మ కొడుకు గెలిచుండొచ్చు. కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే తమిళనాడులో కరుణానిధి గారికి ఏ గతి పడుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది. కనిమొళి సురేష్ కల్మాడి తిహార్ జైల్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైలు కానీ తిహార్ జైలుకి వెళ్ళటం ఖాయం. ఇవాళ ఓదార్పు యాత్రలో చనిపోయి సంవత్సరం అయింది అంటే చనిపోయిన సంఘటనలు కూడా అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్రతో కోట్లు గుమ్మరిస్తా ఇవాళ నువ్వు ప్రజల్లో ఎన్ని మాయమాటలు చెప్పినా, రైతుల గురించి మాట్లాడినా, లేకపోతే మా పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.